తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దివంగత లోక్సభ స్పీకర్ స్వర్గీయ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, స్టేట్ పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వనపర్తి భద్రి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లభక్తుల అప్పారావు తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు, చిక్కాల రామచంద్రరావు, పెంకే శ్రీనివాస్ బాబా, కొల్లభక్తుల అప్పారావు, ఎస్సీసెల్ సిటీ అధ్యక్షులు అంబటి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు అని, తూర్పు గోదావరి జిల్లా ఎదురులంకలో ఒక సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి కాకినాడలోనే న్యాయవాద వృత్తిని ప్రారంభించి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా, తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ముమ్మడివరం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నికై 12వ, 13వ లోక్సభలకు స్పీకర్ గా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, వివిధ పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షత వహించి అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని కొనియాడారు. కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చప్పడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పార్లమెంట్ కమిటీ సభ్యులు బి రామలక్ష్మి, దేవు వెంకన్న, గాది శివరామకృష్ణ, ఎస్కే రహీం, నాయకులు పల్లివెల రవి, అనంతకుమార్, గదుల సాయిబాబా, కోన వెంకటలక్ష్మి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ జీఎంసీ బాలయ్య గారి వర్ధంతి కార్యక్రమం ఈ రోజున కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అది ఘనమైన నివాళులు అదే వర్ధంతి కార్యక్రమం జయంతి కార్యక్రమమైన వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఆయన్ని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ కాదు, ఈ జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జీఎంసీ బాలయ్య గారు ఈ రోజున మన మధ్యన లేకపోయినప్పుడు కూడా ఆయన చేసిన పనులు ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా గుర్తుండిపెట్టి పనులు చేస్తారు. ఇంకా ప్రజాసేవలో చాలామందికి అవకాశాలు వస్తాయి, కానీ కొంతమందే పనులు బాగా చేసి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొంతమంది పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ప్రజాసేవలో జీఎంసీ బాలయ్య గారు ఒకరు ఉంటారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన ఎప్పటికీ మర్చిపోలేదు. అది మన మధ్య లేకపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా నివాళులు అర్పిస్తూనే ఉంటారు. జయంతి కార్యక్రమం చేసిన ఇవే చాలా బ్రహ్మాండం చేశారు. ఒకటి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన బ్రహ్మాండం చేశారు. తర్వాత ఎంపీగా మళ్ళీ చేశాడు, బాగా చేశాడు. అలాగే మళ్ళా ఇది బై ఎలక్షన్లో మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ రాష్ట్ర మంత్రిగా మళ్ళీ పనిచేశాడు, విద్యాశాఖ చేశాడు బ్రహ్మాండంగా. అదే రకంగా మళ్ళా మళ్ళీ ఎంపీ గెలిచి స్పీకర్ అయ్యి, ఇక్కడ స్పీకర్ అవ్వడం అంటే చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ ఎలా చేశారంటే ఎంపీ అయిన తర్వాత ఈ యొక్క మన రాష్ట్రానికి, మన పార్టీ నుంచి నాడు ఒక దళిత స్పీకర్ దేశంలో, అప్పుడు వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉంది. ఆయనకి ఆ రోజున అప్పటికప్పుడు సడన్గా బయలుదేరి చాలా తక్కువ టైం ఉంది, టైం తక్కువైనప్పుడు కూడా మొత్తం లైన్ అంతా క్లియర్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి రావడం కొద్దిగా లేట్ అవుతుంటే లేట్ అవ్వకుండా, ఒక నిమిషం కూడా లేట్ అవ్వకుండా మొత్తం ట్రాఫిక్ అంతా క్లీన్ చేసి మొత్తం మీద వెళ్ళి ఆఫీస్ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశ
సభాపతి అయినటువంటి క్రీస్తు శేషులు, ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్, విద్యాశాఖ మంత్రులు శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారి 24వ వర్ధంతి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది, నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఈ భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో దళితులు ఉండాలన్నది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అమలు జరిపిందని చెప్పడానికి జిఎంసి బాలయోగి గారే ఉదాహరణ. ఎందుకంటే ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలున్నా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రాజ్యాంగాన్ని అమలు జరపడంలో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాను చూసుకున్నట్లయితే జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు రావు బహదూర్ జమీందారులు పరిపాలించేవారు. అలాంటి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జిఎంసి బాలయోగి గారు ఒక దళిత నాయకుడికి ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆ గౌరవం పొందింది. అలాగే ఉన్నతమైనటువంటి ఎంపీ స్థానం, ఎమ్మెల్యే స్థానం ఇలాగ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని అంతా దక్కించుకుని సభాపతిగా చేస్తూ ఇప్పుడు మా సిటీ శాసనసభ్యులు తెరిచారు. మాకు తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. కాకినాడకి యానాంకే పిలిచి కాకుండా కోనసీమగా కాకుండా అనేకమైనటువంటి చిన్న చిన్న గ్రామాల్లో వార్తలు కట్టారు. వాటి అనేకమైనటువంటి వారికి స్ఫూర్తిగా ఉన్నారని చెప్పారు. మాకు చాలా ఆనందకరం. మాజీ స్పీకర్ గారు, మన ఇండియాకే స్పీకర్ చేసిన బాలయోగి గారి 25వ వర్ధంతి ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎమ్మెల్యే కొండబాబు గారికి, అలాగే మన సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, బాలయోగి గారు ఆయన పుట్టింది ఎస్సీ క్యాస్ట్లో అయినా కానీ ఆయన చాలామందికి ఆదర్శం. ఎంచేతంటే ఆయన దగ్గరికి వెళ్తే అవని పని ఉండేది కాదు. ఎంచేత గవర్నమెంట్లో ఏదో ఒక స్కీము ఏదో ఒకటి చూసి ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి అన్న నాయకుడు ఆయన. శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఒక అన్నవాళ్ళు అర్పించాం. బాలయ్య గారికి ఎంత చెప్పినా మనం తక్కువ అవుతుంది. అతను జలపర్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, లోక్సభ స్పీకర్ చేశారు. చైర్మన్ జిల్లాసభ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా రిజర్వేషన్ ప్రకారం వచ్చింది, ఎవరికి వస్తుంది. కానీ లోక్సభ స్పీకర్ అనేది రిజర్వేషన్ కాదు, అది చంద్రబాబు దయ, దళితుల మీద ప్రేమ, దళితుల మీద చర్చూస్తే అతను లోక్సభ స్పీకర్ ఇచ్చారు. చిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు చిన్న క్యాంపెయిన్ చిన్న తేడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే దళితుడు చంపేసి డోర్ డోర్ చెప్పి పంపిస్తాడు. అదే చంద్రబాబు నమ్ముకుంటే దేశంలోనే అత్యున్నత స్థానం లోక్సభ స్పీకర్ కూర్చోబెట్టి దళితులు గౌరవించాడు.